హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? అండ్ యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ అండ్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది? పర్సనల్‌గా అండ్ ప్రొఫెషనల్ పరంగా చూద్దామండి. ఫస్ట్ అయితే పర్సనల్ పరంగా మీకు ఎలా ఉండబోతుందో, ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ వస్తాయో చూద్దామండి. పర్సనల్ పరంగా మీకు కింగ్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. లీడర్‌షిప్ అండ్ అబండెన్స్ వచ్చిందండి. లైక్ ఈ వారం మీకు ఒక ఒక హ్యాపీనెస్, ఒక హ్యాపీ మూమెంట్ లైక్ ఏదో ఒక హ్యాపీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ చెప్పట్లేదు నేను. పర్సనల్ పరంగా ఏదైనా ఒక డెసిషన్ మీద మీకు రికగ్నైజేషన్ రావడం, ఏదైనా ఒక గుర్తింపు అనేది మీకు ఈ వారం ఉండబోతుంది అండి. ఒక అబండెన్స్ ఫ్లో అనేది ఉండబోతుంది ఈ వారం. ఓకే. ఫైనాన్షియల్ పరంగా మీకు ఈ వారం ఏ మెసేజ్ వచ్చింది అంటే నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. ఏదైతే మీరు ఒక ప్యాషనేట్ ఎనర్జీతో మూవ్ అవుతున్నారో ఈ వారము, ఆ ఎనర్జీ అనేది మీకు హెల్ప్ అవుతుంది. బట్ ఏదైనా సరే నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కాబట్టి, ఒక్క నిమిషం ఆగి డెసిషన్ తీసుకొని దెన్ మూవ్ అవ్వండి అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అండి. అండ్ గైడెన్స్ చూద్దాము పర్సనల్ పరంగా. డివైన్ టైమింగ్ వచ్చిందండి. ఎవరైతే వెయిట్ చేస్తారో వారికి సక్సెస్ అనేది వస్తుంది. మంచి రోజులనేది వస్తుంది అని యూనివర్స్ మెసేజ్ ఇచ్చిందండి ఇక్కడ. ఏదైతే మీకిప్పుడు గుర్తింపొచ్చిందో దీనికోసం మీరు ఎంతో వెయిట్ చేసి ఉండుండొచ్చు. అంటే ఇప్పటివరకు ఒక గుర్తింపు రాలేదు. అయ్యో! ఏ రికగ్నైజేషన్ రాలేదు. నేను చేసిన పని ఇంత కష్టపడిన పనికి నాకెలాంటి గుర్తింపు లేదు అని నిరాశతో ఉన్నారో, ఈ వారం మీకు ఆ గుర్తింపు అనేది రాబోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనాన్షియల్ పరంగా మీకు మెసేజొచ్చేసి అవేకెన్ యువర్ సోల్ టు ద పొటెన్షియల్. ఏ ఏ ఏదైతే మీ పొటెన్షియల్ ఎనర్జీ ఉందో, ఆ సోల్ ఎనర్జీ అనేది అవేకెన్ అవ్వబోతుంది. మీరు చూస్తే ఇక్కడ 2 హార్ట్స్ వచ్చాయి. హార్ట్స్ ఈస్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ, ర్యాపిడ్‌లెస్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ఏదైతే వెళ్తున్నారో మీ పాత్ అది ఒక మంచి ఫోర్స్‌తో, ఒక గుడ్ ఎనర్జీతో అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మేబీ మీ ప్రొఫెషనల్ పరంగా ఒక పాజిటివిటీ అండ్ బిజినెస్ పరంగా ఒక పాజిటివిటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుందండి. బట్ ఏదైనా సరే ఫాస్ట్‌గా చేయాలి, రషింగ్‌గా చెయ్యాలి అనేది ఆపేసి జస్ట్ ఒక సెకండ్ ఆలోచించి నా డెసిషన్ కరెక్టేనా? ఈ వే